హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపుల మీ అందరికీ ఆ జగన్మాత అనుగ్రహం వలన, ఆ సదాశివుని యొక్క దయ వలన విద్యా విత్తం వీరం ఆనందం ఆరోగ్యం సిద్ధించుగాక అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ, మనం సనాతన ఋషి ధర్మాన్ని, గురు ధర్మాన్ని, పరంపర ధర్మాన్ని రక్షిస్తూ, మనం పరంపరలో, గురు పరంపరలో, దైవ పరంపరలో, అనంతమైనటువంటి విశ్వశక్తి పరంపరలో మన ఐక్యానుసంధానం చేయడానికి సప్తస్వర యోగ రహస్యాలు, శ్రీ విద్యా సప్తస్వర యోగ రహస్యాల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా మనం ప్రకృతితో అనుసంధానం అయ్యి మనం జీవించడం ద్వారా లోక కళ్యాణంగా మనం ఏమైనా చేయగలుగుతాం. పూర్వకాలంలో నిత్య అగ్నిహోత్రం జరిగేది. నిత్య అగ్నిహోత్రంలోని మహాత్ములందరూ కూడా నిత్యం హవిస్సు నేతిదారలో స్వాహాదారులకు సమర్పించడం ద్వారా దేవతలకి చక్కని పోషణ కలిగి, ఆహారం కలిగి, మన భారత భూమి అంతా కూడా సుభిక్షంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. అలాంటి మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ, వారి పాదం ఉన్న చోట ఆ ఊరంతా సస్యశ్యామలం అయిపోతుంది. పాడి పంటలు లోటు లేకుండా ఉంటాయి, అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంటాయి, చిరు సంపదలు లోటు రాకుండా ఉంటాయి. అది మన భారత భూమి సనాతన ఋషి ధర్మం. అలాంటి ఋషి ధర్మంతో గురు ధర్మాన్ని ఏకీభవించి, గురువుని అనుసరించి, గురు పరంపరను రక్షించి, గురువు చెప్పింది చేసినట్లయితే మనకు అద్భుతాలు సృష్టించగలుగుతాం. మన జీవితంలో అద్భుతాలు, ఆనందాన్ని పొందగలుగుతాం. విద్య విత్తం ఆరోగ్యం ఆనందం మనకుంటే ఈ జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది. తద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం, జీవన్ముక్తులుగా జీవించగలుగుతాం. ఈరోజు నిత్యాగ్నిహోత్రం లేదు ఎక్కడ. అలాంటి దోషం పోవడానికి మద్గురువులు 100 సంవత్సరాల క్రితం అఖండ దీపాన్ని వెలిగించారు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడానికి 2 దీపాలు వెలిగించారు. దాని వయసు 100 సంవత్సరాలు అయింది. ఆ పరంపరలో ఆ గురువు చెప్పింది చేస్తూ, గురు పరంపరగా ఆ దీపానికి ఆయన చెప్పినట్టుగా సప్తస్వర యోగ రహస్యానికి అనుగుణంగా ప్రతినిత్యం నవావరణ అర్చన, శ్రీకంఠ సదాశివ పంచముఖేశ్వర అర్చన జరుగుతున్నాయి. గురుపాదుకులకి అనంతమైనటువంటి దివ్యమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. లోక కళ్యాణంగా అందరికీ శుభాలు కలిగేలాగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరికి తెలుసున్నదే, కర్ర రాపిడి చేసినట్లయితే నిప్పు పుడుతుంది, రాయి రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. కార్బన్ డయాక్సైడ్ పౌడర్ ఇసుకలో వేసి నీళ్లు దాని మీద జల్లితే మంట పుడుతుంది, అగ్గిపూలు వేసినా మంట పుడుతుంది. అలాగే ఇప్పుడు లైటర్లు కూడా ఉన్నాయి, దాంతో కూడా నిప్పు వెలుగుతుంది. అలా వెలిగించిన దీపానికే వయసు మనం చెప్పుకుంటున్నాం. మద్గురువులు ఆనాడు వెలిగించిన దీపం 100 సంవత్సరాల వయసు అని చెప్పుకుంటారు. గురువుగారు చెప్పారు. గురువుగారు ప్రతిరోజు కూడా ఆ రోజుల్లో గంటకి సప్తస్వర యోగ రహస్యం ద్వారా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి హారతలు ఇవ్వడము, గంటకి స్వరయోగాన్ని దర్శిస్తూ హారతిస్తూ, ఆ సమయంలో ఉన్న దేవత గ్రహాలు నక్షత్రాలు పంచిపోతాలకి అనుసంధానంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆ దీపాన్ని రక్షిస్తూ సేవిస్తూ లోక కళ్యాణంగా జీవించారు శతాధిక ఉద్యోగులుగా ఆయన. అట్లాంటి మహానుభావుడు నాకు గురువుగా దొరికారు. ఆ మహానుభావుడు చెప్పినటువంటి స్వరయోగాన్ని, దశమహావిద్యల్ని, సప్తస్వర యోగ రహస్యాలను అనుష్ఠానం చేయడానికి ఇప్పటికి 40 సంవత్సరాలు బట్టి సాధన చేస్తూ ఆ దీపాలని సేవించుకుంటూ ఉంటున్నాం. ఆ దీపాలకు 100 సంవత్సరాల వయసు. ఇది అఖండ దీపము. ఆ సన్నిధిలో శ్రీచక్రార్చనము, ఆ సన్నిధిలో శ్రీకంఠ సదాశివార్చనం అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే ఈ సప్తస్వర యోగాన్ని రహస్యమని, గురు పరంపర అని, వంశ పరంపర అని ఎవరికి చెప్పకూడదని దాచుకొని ఉంచుకున్నాం. అందుకని ఈ రోజుని 10 మందికి సేవించడానికి అందరూ నేర్చుకుని గొప్పవారుగా అవ్వాలని ఆలోచన కలిగింది. అప్పుడు బయటికి వెల్లడి చేసి సాధన ద్వారా చెప్తున్నాం 1 సంవత్సర కాలం నుంచి. అప్పటి నుంచి ఆ సాధన చేస్తూ చెప్పినందుకు ఆ గురువు యొక్క అనుగ్రహం, గురు పరంపర అనుగ్రహం వల్ల మన గురు పరంపర ఎప్పటి నుంచి ఉందయ్యా అంటే భూమి పుట్టినప్పటి నుంచి గురు పరంపర ఉంది. భూమి పుట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా 200 కోట్ల సంవత్సరాల వయసు అయింది. 200 కోట్ల సంవత్సరాల వయసు ఆ సదాశివుడైనటువంటి దక్షిణామూర్తి గురు పరంపర భారత భూమి అంతా అందించారు. ఆ గురువుల్ని మనం ఆశ్రయించడం వల్ల మనం కూడా 200 కోట్ల సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి తపస్సుకు అనుసంధానమై ఉన్నవాళ్ళం అవుతాం. ఆ వారసులం అవుతాం మనం. అంతేగాని ఒక వ్యక్తిగా ఉండడం వలన, అహంకారం వలన, మమకారం వలన, స్వార్థం వలన
ఇప్పుడు ఎవరినైతే పొందుతున్నామో ఎక్కడి నుంచే మొదలైందో ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇది లెక్క కాదు. 200 కోట్ల సంవత్సరాల వయసు కలిగిన తపస్సుతో ఉన్నటువంటి ఆ సదాశివునితో అనుసంధానం అవ్వాలి మనం. అలా గురు పరంపర కాదు, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, ఆ సూర్య భగవానుడు 200 కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతూ మనకు ప్రకాశం అందిస్తున్నారు. సమదృష్టితో, సమన్వయంతో, సర్వధర్మ సమన్వయం, ఎరుపు నలుపు, మంచి చెడు, పాపము పుణ్యము, గొప్పవాళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు వీరశైవులు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు అనేటటువంటి తత్వం ఆ సూర్య భగవానుడికి లేదు. అందరికీ సమానంగా ప్రకాశం అందిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు, వెలుగును ప్రసాదిస్తున్నాడు ఆయన. అలాంటి సమబుద్ధి మనకు కావాలి అనే ఆలోచనతో ఈ సప్తస్వర యోగ రహస్యాల్లో ఆ పరమేశ్వరుడు గురుదేవుడు మాకు అందించిన అటువంటి విజ్ఞానం, సైన్స్, స్వయం ప్రకాశమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో, పరాభవనామ సంవత్సరంలో ఆ సూర్యుని యొక్క తేజస్సుని జ్వలింపజేసి దీప ప్రజ్వలన చేసి ఈ అఖండ దీపలో అనుసంధానం చేయడం జరిగింది. మహాకాళి, మహాకాళభైరవ స్వరూపమైనటువంటి ఆ సూర్య భగవానుడిని తేజస్సుని ఆవాహన చేసి ఆ దీపాన్ని ప్రజ్వలించడం జరిగింది మొదటి రోజు. రెండో రోజుని బాలా త్రిపుర సుందరి సదాశివ భైరవ తేజస్సుని ఆవాహన చేయడం జరిగింది. మూడో రోజుని ధూమావతి ధూమవంత భైరవ తేజస్సుని ఆవాహన చేయడం జరిగింది. వెలుగుని, ప్రకాశాన్ని, స్వయం ప్రకాశాన్ని అగ్గిపుల్ల వేసి కాదు, రాయి రాపిడి చేసి కాదు, కర్ర రాపిడి చేసి కాదు, స్వయం ప్రకాశం 200 సంవత్సరాల బట్టి వెలుగుతున్నటువంటి సూర్య భగవాను తేజస్సు ఈ రోజుని మన ఆశ్రమంలో అఖండ దీపంలో ప్రజ్వలింపబడుతున్నది. అలాగే దశమహావిద్యలు గ్రహాలు నక్షత్రాలకు అనుసంధానం చేసి ఆ సూర్య భగవాన్ తేజస్సుని ఆకర్షించుకుని జ్యోతిని ప్రజ్వలింపజేసుకుని ఈ జ్యోతిలో అనుసంధానం చేసి ఈ జ్యోతి అందరికీ ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, ఈ ప్రకాశం ద్వారా మీ హృదయాలన్నీ కూడా అజ్ఞానం తొలగి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఈ దీప దర్శనం ద్వారా మీకు లభిస్తుంది. ఈ నూతన సంవత్సరం నుంచి ఈ భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది మీ అందరి అదృష్టం. ఈ నూతన సంవత్సరం నూతన వెలుగు, నూతన ప్రకాశం, నా గురువు అనుగ్రహం. ఈరోజు మన ఆశ్రమంలో 200 కోట్ల సంవత్సరాల బట్టి వెలుగుతున్నటువంటి దీపం అని చెప్పేటటువంటి విజ్ఞానంతో ఈ వెలుగు మీకు అందరికీ సమంగా అనుగ్రహిస్తుంది. ఇదేంటి 200 కోట్ల సంవత్సరాల అని ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకు? గురు పరంపర, ఆ శివ పరంపర నిత్య నూతనంగా సర్వధర్మ సమన్వయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశ తేజస్సుని మనం ఆకర్షించుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు 200 కోట్ల సంవత్సరాలు అంటాను. మీరు నమ్ముతారా? ఇది నా భావం, దివ్యభావం. దివ్యభావంగా సత్యం. మీ జన్మ నక్షత్రం, మీ జన్మ దినము, జన్మ తిథి సప్తస్వర యోగంగా వచ్చి దర్శించండి. మీరు తరిస్తారు. పిలిస్తే వలుగుతాడు. ఈ దీపంలో మీ ఇష్టదేవత, మీ కులదేవత వలుగుతాడు, మీకు ఆశీస్సులు ఇస్తాడు. ఈ దసరా చైత్రమాసం సందర్భంగా ఈ 10 రోజులు ఈ దీపాన్ని ప్రజ్వలింపజేసి లోక కళ్యాణంగా ఈ భూమండలం మీద మీ అందరికీ ఏ రోజు వచ్చినా దర్శనం ఇచ్చుకుని ఆ దర్శనం ద్వారా మీకు అనుగ్రహించడానికి ఈ అఖండ జ్యోతులు, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, స్వయం జ్యోతి, సదా శివజ్యోతి, జ్వల 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 ప్రజ్వల ప్రజ్వల ర హుం ఫట్ స్వాహ అంటూ మీకు అనుగ్రహిస్తుంది. దర్శించండి, తరించండి, సప్తస్వర యోగం నేర్చుకోండి. శ్రీకంఠ సదాశివ బాలా త్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహం కలిగి సుఖశాంతులు కలిగి ఆనందంగా వద్దిల్లుగాక అని ఆశిస్సు తెలియజేస్తూ శుభం భవతు. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.